శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి మాతాజీ వారితో ఉన్నాం. వారు చిన్న వయసు నుంచే సాధనా మార్గంలో ఉంటూ మెడికల్లో అంటే డాక్టర్గా చదువుతూ ఎన్నో సాధనలు చేసి కాళీమాత యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ తర్వాత సన్యాస దీక్ష స్వీకరించి ఇప్పుడు శ్రీశక్తి పీఠాన్ని స్థాపించి తిరుపతి దగ్గరలో ఎంతోమందికి యోగపరమైనటువంటి మంత్రపరమైనటువంటి సేవలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే మహాభాగ్యం కలిగింది. నమస్కారం నారాయణ నారాయణ. అమ్మ, శ్రీశక్తి పీఠం ఆవిర్భవించడానికి మూల కారణం ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఇక్కడ జరుగుతున్నటువంటి విశేషాలేంటి? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. ఇప్పుడు నేను చేసినటువంటి స్థితిలోనే ఈ శక్తిపీఠ ఆవిర్భావానికి అసలైనటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నది. ఈ పీఠాన్ని స్థాపించినటువంటి వారు మా పూజ్య గురుదేవులు కుర్తాళ ప్రస్తుత పీఠాధిపతులు, నడిచే దైవంగా మంత్రస్వరూపులుగా భావించేటువంటి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారు. వారు స్థాపించినటువంటి ఈ పీఠం నాకు అప్పజెప్పటం జరిగింది. దీనికి రెండు నేపథ్యాలు ఉన్నాయి. ఒకటి లౌకికమైనటువంటి నేపథ్యం, అంటే కంటికి కనిపించేటువంటి కారణం, కంటికి కనిపించేటువంటి ధర్మ స్వరూపాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ధార్మిక కారణం ఒకటి. రెండవది కంటికి కనిపించినటువంటి అలౌకికమైనటువంటి దైవ సంకల్పం ఒకటి. మామూలుగా మానవ సంకల్పం ఏదైనా సరే ముందుకు వెళ్ళాలంటే దైవ సంకల్పం చేస్తేనే అది ముందుకు వెళ్తుంది. అలా మొదటగా దైవ సంకల్పంతోనే ఈ శక్తిపీఠం అనేటువంటిది ప్రారంభం చేయటం జరిగింది. అమ్మవారు, ఇందాక మీరు కాళీదేవి గురించి ప్రస్తావన చేశారు. అమ్మవారిని ఆరాధించిన తర్వాత, అమ్మవారి దర్శనం పొందిన తర్వాత, ఆమె మంత్రసిద్ధి కలిగింది అనేటువంటిది ప్రత్యక్ష అనుభూతి పొందిన తర్వాత జగద్గురువుల వారు, అమ్మవారు వారి ఆదేశంతో కాళీదేవి తనకొక అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేయమని కోరింది. కోరినటువంటి ఆ సమయంలో ఆమె అడిగినటువంటి ఆ వేళ ఫలానా చోటలాగా కావాలి, అంటే ఒక కొండలు కావాలి, ఒక నీళ్ళ సరస్సులాగా చెరువులాగా కావాలి, ఇటువంటి ఒక చోటు కావాలి అని ఇంకొన్ని గుర్తులు కూడా చెప్పింది. చెబితే ఎలా చేయాలి, ఏం చేయాలి అని అనుకొని నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగాను. అంటే స్వామివారు అన్నారు, శక్తిపీఠం అనేటువంటిది స్థాపన చేయటం పరమేశ్వరి సంకల్పం, అలౌకికమైనటువంటి ఆ దేవి సంకల్పం. ఆమె ఇక్కడ లౌకిక ప్రపంచానికి తాను ఒక ప్రత్యక్ష శక్తి స్వరూపంగా ఆవిర్భవించటానికి మాత్రమే కాకుండా పరమేశ్వరి అయినటువంటి ఆ శక్తి మానవులలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ శక్తిని మహిళా మూర్తిగా మనం ఎలా పూజించాలి, మహిళలను ధార్మిక చైతన్య మార్గంలో ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో ఈ పీఠం ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వదించి నారీ ఏవ నారాయణి అనేటువంటి సూత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల, ఇదే ఇప్పుడు మీరు చూశారు శక్తిపీఠం, అమ్మవారిని చూసుంటారు, వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి, కుబేరుడు, దశమహావిద్యలు, ఇంకా ఎందరో దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. అయితే ఆ అమ్మవారు చెప్పినటువంటి చోటుని అడిగాను స్వామివారిని. స్వామివారు అన్నారు, సమయం వచ్చినప్పుడు ఆమె తీసుకువెళ్తుంది, ఆమె చెబుతుంది అని అన్నారు. అనుకోని కారణాల వల్ల వేరే పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు దేవి ఆ విషయాన్ని గుర్తు చేసింది. ఇదిగో ఇక్కడ నాకు నచ్చింది, నేను ఇక్కడికి వస్తాను అని. అదే విషయం స్వామివారు ధృవీకరించారు. పరమేశ్వరి ఇక్కడ అవతరించటానికి ఆమె ఇష్టపడింది, సిద్ధపడింది అని. అయితే ఈ స్థలం కూడా మనకి భక్తులు సమర్పణ చేయటం జరిగింది. దేవాలయం కట్టాలి, మామూలుగా నా జీవన మార్గం ఎలా ఉంటుంది అనంటే, జగద్గురువుల వారి దగ్గర సన్యసించిన తర్వాత లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా నేను మునిగి తేలలేదు. సాధన, తపస్సు, తపో మార్గంతో అనేక సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. కానీ ఈ దేవాలయ నిర్మాణం జరగాలి అనంటే ధనం కావాలి, అందుకు కావలసినటువంటి వనరులు కావాలి. ఆ సమయంలో ఎలా ఏమడగలం?
మామూలుగా ఏమిటి అని అంటే లౌకికమైన ప్రపంచంలో మామూలు జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ధనం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఏదైనా పని కావాలన్నా దేవతలను అడుగుతారు, గురువులను అడుగుతారు. కానీ అన్నీ త్యజించినటువంటి సన్యాసి కూడా నాకు ధనం కావాలి, గొప్ప కార్యమే కావచ్చు, మంచి కార్యమే కావచ్చు అని అడగచ్చా అడగకూడదా అన్న సందిగ్ధంలో నేనున్నటువంటి సమయంలో వారాహీదేవి దర్శనమిచ్చింది నాకు. నేను కూడా అక్కడికి వస్తాను, నన్ను ప్రతిష్ఠించు, ఆ దేవాలయ నిర్మాణం నేను చేయిస్తాను అని అన్నది. అమ్మ అభయం ఇచ్చినటువంటి ఆ క్షణంలో ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం ఏ రీతిన చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఎవరినీ ఏమీ అడగకుండానే పరమేశ్వరి ఆమె ఎంతోమందికి కనిపించింది. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి కావలసినటువంటి వనరులను జగద్గురువుల వారి ఆశీస్సులతో ఆమె అందించటం జరిగింది. అలా ఇక్కడ దేవాలయం ఏర్పడింది. అయితే మామూలుగా మనం దేవాలయంలో పూజలు మొదలు పెట్టాలంటే దేవాలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత పూజలు చేయటం మొదలు పెడతాం. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. దేవాలయ నిర్మాణం జరిగేటువంటి సమయంలో దేవతా ప్రతిష్ఠ చేసేటువంటి ముందే, కనీసం చెప్పాలంటే ఒక 6-8 నెలల ముందే ఇక్కడ దేవతకు పూజ చేయటం మొదలైంది, విగ్రహ రూపంలో కాదు. ఇక్కడ వారాహిదేవి దేవాలయం కట్టే సమయంలో ఇక్కడ దేవాలయ నిర్మాణం ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చినప్పుడు గర్భగుడిలోకి వెళ్తూ ఉంటే, కింద గర్భగుడి కట్టేటువంటి చోట ఎట్లా నిర్మాణం వస్తున్నదో చూడటానికి వెళ్తూ ఉంటే అద్భుతమైనటువంటి శక్తి తరంగాలు అక్కడ ఆవిర్భవించి ఉన్నాయి. ఆ శక్తితోటే ఇక్కడ ఈ నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి భావన కలిగింది. ఆ విషయాన్ని జగద్గురువులైనటువంటి స్వామివారు ధ్యానంలో దర్శించి, ఇదిగో వారాహిదేవి వచ్చేసింది, నిర్మాణానికి ముందే వచ్చేసింది, ఆమె ప్రతిష్టకు ముందే వచ్చేసింది, పూజలు చేయండి అని అన్నారు. అదే సమయంలో ఇక్కడ ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళు దేవాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో రాత్రిపూట ఒక శ్వేత వరాహం తిరుగుతూ ఉన్నది, మాకు కనిపిస్తూ ఉన్నది, ఏమిటి ఇక్కడ ఎవరు ఏ దేవతను పెట్టబోతున్నారు, ఎవరిని పెట్టబోతున్నారు అని అడగటం జరిగింది. అలా దేవాలయం సంకల్పం, దేవాలయ నిర్మాణం, అనంతర కాలంలో ఇక్కడ వారాహి, ప్రత్యంగిర, మరకతకాళి మిగిలినటువంటి దేవతలందరితో కొలువై ప్రతిష్ఠ చేయటం అనేటువంటిది జరిగింది. ఇది దేవాలయ శక్తిపీఠ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చోట జరిగినటువంటి నిర్మాణ నేపథ్యం. అయితే ఇందులో నిర్మాణం జరిగిన తర్వాత దేవత ఇక్కడికి వచ్చిన తర్వాత తాను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి ఉన్నాను అని వందల వేల మందికి ఆమె ఎన్నో ప్రత్యక్ష నిదర్శనాలు ఇచ్చింది. ఇక్కడ 2 రకాలైనటువంటి సంకల్పాలతో శక్తిపీఠ వ్యవస్థ ముందుకు వెళ్తూ ఉన్నది. ఒకటి నారాయణి అంటే పరమేశ్వరిని శక్తి స్వరూపిణిగా అర్చించటంతో, ఆమెను శక్తి స్వరూపిణిగా ఆరాధించడంతో భక్తులకు కష్టాలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయి అనేటువంటి ఆ శక్తి తత్వాన్ని, అమ్మవారి స్వరూపాన్ని వ్యాప్తి చేయటం అనేటువంటిది ధర్మ మార్గంలో పరమేశ్వరి చూపించినటువంటి దారిలో భక్తులను ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటిది ఒక సంకల్పం. అయితే నారీ ఏవ నారాయణి మన హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి ప్రధాన సూత్రం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అందరూ చెప్తారు, అందరూ మాట్లాడతారు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అని. అంటే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి? ఏదో దసరా వచ్చినప్పుడు 2-3 స్త్రీలను తీసుకొచ్చో, 10 మందిని తీసుకొచ్చో వాళ్ళకి పూజ చేసుకుంటే సరిపోతుందా? కాదు. నిత్య జీవితంలో స్త్రీని ఆరాధించటం, పూజించటం కూడా మన ఋషులు, మన పురాణ వాంగ్మయం మనకి చెప్పింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది విశ్వవ్యాప్తం చేసేటువంటి రీతిలో వేలాది మంది మహిళలకు మనం సువాసిని పూజ చేస్తూ ఉన్నాం. సువాసిని పూజ అంటే ఏదో మొక్కుబడిగా ఆడవాళ్ళు రావడంతో బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేసి ఇదిగో అన్నట్టు కాకుండా నారీయేవ నారాయణి అన్నట్లుగా గర్భగుడిలో అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తామో అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి స్త్రీమూర్తులకు పూజ చేయటం, వాళ్లకు నూతన వస్త్రాలను ఇవ్వటం, ఇటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికి సుమారుగా 50,000 మంది వరకు సువాసులను మనం అర్చించటం జరిగింది. ఇలా మహిళా ప్రాధాన్యత కలిగినటువంటి ఏకైక శంకర సంప్రదాయ పీఠంగా శక్తిపీఠం వర్ధిల్లుతూ ఉన్నది. అయితే మా అందరికీ గురువుగారు, స్వామీజీ వారు, శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు నడిచే కాలభైరవుడిగా, నడిచే దైవంగా అందరూ చూస్తూ ఉంటారు. మీరు అతి దగ్గరగా, అతి సమీపంగా చూశారు. అయితే
మీరు స్వామివారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? స్వామివారి యొక్క గొప్పతనాన్ని, మహిమాన్వితని మీ మాటల్లో చెప్పాలంటే ఏ విధంగా? నేను ఒకటే వాక్యం చెప్తాను ఎప్పుడూ కూడా. స్వామివారిని స్తుతించేటప్పుడు, ఏ సభలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా మొదలుపెట్టేటప్పుడు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి స్వామివారి పాదపద్మములకు ప్రణమిల్లుతున్నాను అని చెప్తాను. సన్యాసం తీసుకునేటువంటి సమయంలో అంతకుముందు ఉన్నటువంటి జీవితాన్ని పూర్వాశ్రమము అని అంటారు. సన్యాసం తీసుకునేటువంటి సమయంలో గురువుల చేతి నుండి శిష్యులు పుడతారు అంటే కరకమల సంజాత అనేటువంటి పేరుతో పిలుస్తారు. అంటే మా గురువుగారి చేతుల్లో నుంచి నేను పుట్టాను. నా పుట్టుకకు కారణం రమ్యానంద భారతిగా నా పుట్టుకకు కారణం గురువులు వారు. అంటే వారే తల్లి, వారే తండ్రి. అంతేకాదు మంత్రదీక్షను ఇవ్వటం మాత్రమే కాక దివ్య జ్ఞానాన్ని నాకు ఇచ్చినటువంటి గురువులు. అంతేకాదు నేను పూజించేటువంటి ఈ రోజుకు కూడా ఉదయాన్నే నిద్రలేవంగానే పూజించేటువంటి మొట్టమొదటి దైవం ఎవరు అని అంటే స్వామివారు. వారిని పూజించకుండా నా రోజు ప్రారంభం కాదు. ఏ రోజు ప్రారంభం కాదు. అట్లా మహిమాన్విత సిద్ధపురుషులుగా మీరు అన్నారు దగ్గరగా చూడటము అని. భగవంతుడిని దగ్గరగా చూస్తే భగవంతుడి మహిమలు, భగవంతుడి లీలలు, భగవంతుడి తత్వం దగ్గరగా ఉండి తెలుసుకుంటే ఆ తెలుసుకోవటం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, జ్ఞానస్థితిని కలిగిస్తుంది. కానీ అది ఆ అనుభూతిని వ్యక్తపరచాలంటే కొన్నిసార్లు మాటలు సరిపోవు. అనర్వచనీయమైనటువంటి, అద్వితీయమైనటువంటి, అసామాన్యమైనటువంటి ఆ అనుభూతి అది ప్రత్యక్షంగా అనుభూతి చెందితే తప్ప కేవలం మాటలతో దాన్ని చెప్పలేం. ఒక్క మాట మాత్రం నేను చెప్తాను. తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా ఒకే స్వరూపంలో నన్ను అనుగ్రహిస్తున్నటువంటి వారు, నన్ను రక్షిస్తున్నటువంటి వారు, నన్ను దేవతకు దగ్గర చేసినటువంటి వారు, నాతో ధర్మ చైతన్యానికి కావలసినటువంటి కార్యక్రమాలు చేయిస్తూ హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నన్ను నడిపిస్తున్నటువంటి వారు, నాకున్నటువంటి ఈ సిద్ధశక్తులన్నిటికీ కూడా కారణమైనటువంటి వారు, ఈ ప్రపంచానికి నిజమైనటువంటి జగద్గురువుగా అవతరించినటువంటి వారు, నడిచే దైవం సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. అయితే అమ్మ, స్వామివారి సమక్షంలో ఒక 2 నిమిషాలు ఉంటేనే వైబ్రేషన్స్ కానివ్వండి, మన కుండలిని శక్తిలో చైతన్యం కానివ్వండి కలుగుతూ ఉంటాయి సహజంగా. వారు ఆస్వాదించినప్పుడు కానీ ఆ చేతి నుంచి వైబ్రేషన్ అంటే తెలిసిన వారికి అర్థమవుతుంది. వారు ఇట్లా అన్నప్పుడే ఆ వైబ్రేషన్స్ కానీ ఒక వేడి వెచ్చని గాలి రూపంలో తగలటం కానివ్వండి అది తగులుతూ ఉంటుంది. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు వారితో ఉన్నప్పుడు, వారి చైతన్యాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మీరు పొందే దివ్యానుభూతులు ఎలా ఉంటాయి? ఆ చైతన్య స్థాయి ఎలా నిత్యం తట్టుకొని ఎలా అనుభూతి చెందుతున్నారు? ఆ శక్తిని ఎలా జీర్ణింప చేసుకుంటున్నారు? నేను శక్తిని ఆరాధిస్తాను కాబట్టి శాక్తేయంలో ఉన్నటువంటి ఒక పోలికని చెప్తాను. బాలాదేవి ఏ విధంగా అయితే లలితాదేవిని ఆమె సమక్షాన్ని నిత్యం ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతూ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణి అయినటువంటి లలితాదేవి యొక్క కనుసన్నలలో మెలుగుతూ ఉంటుందో, అదేవిధంగా నేను కూడా నా తల్లిగా, నా తండ్రిగా ఉన్నటువంటి స్వామివారి సమక్షంలో ఉంటూ ఉన్నాను. మీరన్నారు స్వామివారు వారి సమక్షంలో వస్తే ఒక క్షణం ఉంటేనే, 2 క్షణాలు ఉంటేనే ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుంది అని. ఒక సంఘటన నాకు గుర్తొస్తున్నది. వారి సమక్షం కాదు, వారు తాకిన ఏ వస్తువులోనైనా సరే అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. ఒకానొక సందర్భంలో స్వామివారి పాదాలు కడిగినటువంటి నీటిని, మీకు తెలుసు ప్రాణిక్ హీలింగ్, రేకి ఇట్లాంటివన్నీ మనకి రకరకాలమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి దేవుణ్ణి పెద్దగా నమ్మేటువంటి వ్యక్తి కాదు, కానీ ఈ రేకి మార్గం ద్వారా చాలా పురోగమించినటువంటి వ్యక్తి. తన శక్తితోటి చాలామందికి అనారోగ్యాలు బాగు చేశారు. ఒకళ్ళ ఇంటికి స్వామివారు పాదపూజకు వెళ్ళినటువంటి సమయంలో అనుకోకుండా ఆ వ్యక్తి ఆ రోజు ఆ ఇంటికి వచ్చారు. ఇంటి బయటకు వచ్చి ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే ఆయన జేబులో ఉన్నటువంటి డౌజింగ్ అంటే ఆ పద్ధతిలో శక్తి ఎక్కడ ఉందో అటువైపు దాన్ని చూడటానికి ఉండేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకవైపుకు వెళ్తూ ఉన్నది. ఏమిటి కదులుతూ ఉన్నది, ఇక్కడేం శక్తి ఉన్నది అని చూస్తే ఒక గిన్నెలో కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి. ఇంటి యజమానిని పిలిచి ఆ నీళ్ళు ఏమిటో చెప్పు, దానిలో విపరీతమైనటువంటి శక్తి ఉన్నది, అది నేను వ్యాధులు బాగు చేయడానికి కూడా పనికొస్తుంది, ఆ నీటికి ఎక్కడి నుంచి తెచ్చావు, ఏ తీర్థం నుంచి, ఏ క్షేత్రం నుంచి తెచ్చావంటే ఆ ఇంటి యజమాని నవ్వి
మా ఇంటికి కుర్తాళం స్వామివారు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వస్తున్నారు, వారు ఆశీర్వచనం తీసుకోవటం అంటే నేను మనుషులను నమ్మటం ఏమిటి, దైవంగా గురువుగా అన్నావే, వారి పాదాలు కడిగినటువంటి నీళ్లు ఆ నీళ్లు అని చెప్పారు. అనంతరం అతను కూడా స్వామివారి భక్తుడిగా మారారనుకోండి, అది వేరే విషయం. అంటే వారు పరోక్షంగా వారు స్పృశించినటువంటి వస్తువులో కూడా అంతటి శక్తి ఉంటుంది. మొట్టమొదట్లో మీరు చెప్పినట్లుగా శక్తి ఉంటుంది, అయితే తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు. అతను ఎట్లా తెలుసుకున్నాడు? స్వామివారి గురించి వింటేనో చూస్తేనో తెలుసుకోలేకపోయాడు. అతనికి ఒక అనుభూతి, ఒక అనుభవం కలిగింది, దాంతో అక్కడ శక్తి ఉన్నది అనేది తెలుసుకోగలిగాడు. శక్తిని తెలుసుకోగలగటం వేరు, ఆ శక్తిని భరించగలగటం వేరు. నా విషయంలో ఏం జరిగింది అని అంటే, చిన్నతనం నుండి కూడాను స్వామివారు పూర్వాశ్రమంలో, నా పూర్వాశ్రమంలో స్వామివారు మాకు బంధువులు. నేను చిన్నప్పటి నుండి కూడా వారి దగ్గరికి వెళ్ళేటువంటి దాన్ని. వారు సన్యసించిన తర్వాత మొదట నేను దర్శనం చేసుకున్నప్పుడు, వారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నప్పుడు, వారు చెప్పినటువంటి కొన్ని మాటలు, ఆ ఇచ్చినటువంటి ఆశీర్వచనం ప్రభావం వల్ల ఆ దివ్యమైనటువంటి శక్తి చైతన్యాన్ని తెలుసుకోగలగటం మాత్రమే కాక, ఆ శక్తి అక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఉండగలగటానికి, ఆ శక్తిని స్వీకరించి కూడా ఆ శక్తితోటి ఎప్పుడూ కూడా నేను ఉండటానికి కావలసినటువంటి స్థాయిని, అర్హతను వారు నాకు అందించడం జరిగింది. అలా వారి దగ్గర నుండి వచ్చినటువంటి శక్తి, అనంతరం దేవతల దగ్గర నుండి వచ్చినటువంటి శక్తి, సిద్ధాష్టముల యోగుల దగ్గర నుంచి వచ్చినటువంటి శక్తి, వీటన్నిటికీ కూడా కావలసినటువంటి సాధనలను చేయటం జరిగింది. ఆ మార్గాన్ని వారు నాకు అందించటం జరిగింది. తద్వారా గురువే దైవం అని నమ్మినటువంటి నాకు దేవతలు కూడా గురువులై మంత్రాలు ఇస్తారు అనేటువంటి స్థాయికి నన్ను తీసుకొని వచ్చి దేవతలతో మంత్రోపదేశం పొందేటువంటి స్థితిని నాకు కల్పించారు మా పూజ్య గురుదేవులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు. ప్రజల కోసం అడుగుతున్న, పూర్వాశ్రమంలో స్వామీజీ వారికి మీకు ఉన్నటువంటి బంధుత్వం ఏమిటి? అప్పటి పూర్వాశ్రమంలో మా తండ్రి సహోదరి, మా మేనత్త భర్త స్వామివారు అన్నదమ్ములు. అలా నా చిన్నతనం నుండి కూడాను వారితోటి, వారు ఇప్పుడు కాదు, వాళ్ళ జగద్గురువులుగా, పీఠాధిపతులుగా వారు మహనీయులు అనేటువంటి విషయం విశ్వవ్యాప్తమైంది. కానీ ఎన్నో వారు పూర్వాశ్రమంలో ఉండగా, డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారుగా ఉండగానే వారు మహామంత్ర సిద్ధులు అనేటువంటి, దేవీ ఉపాసకులు అనేటువంటి విషయం అప్పటి ప్రపంచంలో వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. మా ఇంట్లో కూడా అదే తెలుసు. మా అమ్మ గర్భంతో, అంటే నేను ఆమె గర్భంలో ఉన్నప్పుడు మా మాతామహులు, అంటే మా అమ్మగారి తండ్రి, ఆయన గుంటూరులో అడ్వకేట్గా ఉండేవారు. ఆయన కూడా ఈ సాహితీ సమావేశాలు, అలాగే డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారంటే వారు సాహితీలోకపు చక్రవర్తి, వారితో పాటు పాల్గొనటం ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమె స్వామివారు కులపతి గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుంది. అన్నయ్య గారు, గర్భంతో ఉన్నాను, బిడ్డ ఆరోగ్యంగా ఉండేటట్లుగా, చక్కగా ప్రసవం అయ్యేటట్లుగా ఆశీర్వదించండి అని ఆమె ఆశీర్వచనం తీసుకున్నది. ఆ సమయంలోనే 1986లో జరిగినటువంటి సంఘటన. అట్లా ఆ తర్వాత నేను చదువుకోవటం మొదలుపెట్టాక, నాకు ఊహ తెలిసిన తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్ళటం, అప్పట్లో ఆ వరుసలతో పిలవటం, వారు చిన్న చిన్న మాటలు చెప్పటం, అలా అలవాటయింది. నేను చదువుకునేటువంటి స్కూల్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు నేను ఉసిరికాయలు అవి తీసుకొచ్చుకునేదాన్ని గుంటూరులో ఉన్నప్పుడు, నా చిన్నతనం 2వ క్లాస్ 3వ క్లాస్లో ఉన్నప్పుడు. కొంచెం పెద్దదాన్ని అయ్యేటప్పటికి 10th క్లాస్ అది పూర్తయ్యేటప్పటికి అప్పుడే స్వామివారు సన్యాసం తీసుకున్నారు, కుర్తాళం పీఠాధిపతులు అయ్యారు. ఆ తర్వాత వారిని స్వామివారు అని పిలవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళు చెప్పటం, వారు ఆశీర్వచనం తీసుకోవటం. వారు సన్యసించిన తర్వాతే నాకు మొట్టమొదటి మంత్రోపదేశం కూడా చేశారు, మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నా 16వ ఏట. అలా అప్పటి నుండి సాగినటువంటి ఆ ప్రయాణంలో ఇవాళ జగద్గురువులైనటువంటి స్వామివారి కరకమల సంజాతగా ఇలా నేను అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాను. ఇప్పుడు చాలామంది ఆ అనుగ్రహము అంటే దర్శనం ఇచ్చింది, స్వప్న దర్శనం ఇచ్చింది అనేసి. మీరు మొట్టమొదటి ఇంటర్వ్యూ 7 సంవత్సరాల క్రితం వైజాగ్లో ఇచ్చినప్పుడు అమ్మవారి యొక్క చెవు యొక్క దుద్దులు కానివ్వండి, కొన్ని
రుద్రాక్ష కానివ్వండి, కాలభైరవుని రుద్రాక్ష కానీ చూపించారు. ఇది వస్తు రూపేణ ఎట్లా సాధ్యము? ఆ దర్శనం అనేది భౌతికంగా స్వప్న దర్శనం కానీ, లీలా దర్శనం కానీ జరుగుతుంది కదా. ఇలా వస్తు రూపంలో ఎలా సాధ్యము? ఆ తర్వాత ఇటువంటి మహిమలు ఏమన్నా మీ జీవితంలో జరిగాయా? చాలా చాలా ఉన్నాయి. ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం ఉన్నది. ఒక వ్యక్తి వచ్చి నేను సాక్షాత్ భగవంతుడే దిగొచ్చి నేను భగవంతుణ్ణి అన్నా కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తి కానీ, చూడగలిగినటువంటి శక్తి కానీ, ఆ జ్ఞానం కానీ సాధారణ మానవులకు ఉండదు. ఒక మహిమ అనేటువంటిది ఎందుకు అవసరము అనంటే, ఒక అనుభూతి కలిగితే 100 ఉపన్యాసాలు 1000 పుస్తకాలు చదవటము, 10 మంది చెప్పిన మాటము వినడానికంటే కూడాను మనకి మనం స్వయంగా తెలుసుకొని ఒక అనుభూతి చెందితే మనలో కలిగేటువంటి మార్పు వేరుగా ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఇందాక రుద్రాక్ష గురించి ప్రస్తావించారు, అలాగే చెవుదిద్దుల గురించి ప్రస్తావించారు. నేను పూర్వాశ్రమంలో నేను మెడిసిన్ చదివాను. 2012వ సంవత్సరంలో నేను కుర్తాళానికి వెళ్ళాను. స్వామివారు చాతుర్మాసం చేస్తూ ఉంటే అప్పుడే నా మెడిసిన్ పూర్తయింది. తర్వాత నేను స్వామివారి దగ్గర కొన్నాళ్ళు అక్కడ ఉందాము, జపం చేసుకుందాము, హోమం చేసుకుందాం అనేటువంటి దృష్టితో వెళ్ళాను. అప్పటికే కాళీ మంత్రోపదేశం చేయటము, ఆ తర్వాత అమ్మవారు మంత్రోపదేశం చేయటం జరిగాయి. అవి పెద్దగా ఎవరితోనూ చెప్పటం చేయటం అనేటువంటిది చేయలేదు. కానీ ఆ కుర్తాళానికి వెళ్ళిన తర్వాత ఒక సంఘటన జరిగింది. శ్రావణ పూర్ణిమ రోజున, మర్నాడు పూర్ణిమ ఉదయం ఉన్నది, ముందు రోజు రాత్రి కూడా ఉన్నది. తెల్లవారుజామున వచ్చినటువంటి ఒక దర్శనం, భైరవ దర్శనం కలిగింది, సాక్షాత్కారం కలిగింది. భైరవుడు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. సరే, మర్చిపోకూడదు అని చెప్పి పెన్నులు పేపర్లు పట్టుకొని పడుకోం కాబట్టి మర్చిపోకూడదు దాన్ని స్మరిస్తూ ఉన్నాం. తెల్లవారిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తే, ఇంతకుముందు ఎలా కాళీదేవి మంత్రం నాకు చెప్పినప్పుడు నేను చెప్పే లోపలే స్వామివారు ఎలా చెప్పారో మన్నాడు అన్నారు, భైరవుడు నిజంగానే దర్శనమిచ్చాడు, నిజంగానే చెప్పాడు, నువ్వేం భ్రాంతి అని అనుకోవాక అని. ఎందుకంటే మెడిసిన్ చదివే వాళ్ళలో సైకాట్రిక్ మెడికేషన్లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. సైకాట్రిక్ మెడిసిన్లో హెల్యూసినేషన్, ఇల్యూజన్, డెల్యూజన్ అంటే నిజమా కాదా, కేవలం భ్రమ, భ్రాంతి ఇట్లాంటివి ఏమన్నానా అని చెప్పి సరే చెప్పారు స్వామివారు. ఆ రోజున భైరవ అనుమతితోటి మొట్టమొదటగా యోగిని దీక్షనిచ్చారు. ఒక 25 ఏళ్ల అమ్మాయి, నువ్వు ఎందుకు దీక్ష తీసుకున్నావు అని అంటే, జగద్గురువుల వారు భైరవుడు అనుమతితో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు నీకు? భైరవుడు నాకు కనిపించి చెప్పాడు. ఎవరు నమ్ముతారు? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? ఈ అమ్మాయికి ఏమైనా వెర్రా? మేము ఇన్నేళ్లుగా సాధన చేస్తుంటే మాకు కనిపించిన ఆయన ఏమో కనిపించడం ఏమిటి అనుకుంటారు, సహజం. 2-3 మాటలు నా చెవిన కూడా పడ్డాయి. పడితేనే స్వామివారిని అడిగాను, స్వామివారు ఇలాగా అని, నీ జీవిత గమనాన్ని మార్చినటువంటి వాడు భైరవుడు, వెళ్ళి ఆయన్నే అడుగు. కుర్తాళంలో భైరవుడి విగ్రహం ఉన్నది. పూర్ణిమ నాడు జరిగింది, నాకు ఈ సప్తమి అష్టమి నాడు తెలిసింది. అష్టమి నుండి అమావాస్య వరకు రోజు నేను భైరవ విగ్రహం దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, ఏమిటి స్వామి నిజమేనా నువ్వు కనిపించింది? ఎవరు నమ్మట్లేదు, ఏం చేయాలి అని అంటే, సరే అమావాస్య వచ్చింది, హోమం జరుగుతూ ఉన్నది. హోమం జరుగుతూ ఉంటే స్వామివారు అక్కడ కూర్చున్నారు, ఆహుతులు వేస్తూ ఉన్నాను, అందరూ అక్కడే కూర్చొని ఉన్నారు, హోమం జరుగుతూ ఉన్నది అని. నువ్వు భైరవుడిని ఏదో అడిగావు కదా, ఆయన సమాధానం ఇస్తున్నాడు, హోమకుండంలో చూడు అన్నారు. హోమకుండంలో నుండి ఒక వస్తువు ఎగిరొచ్చి పడింది చేతిలోకి. ఏమిటి అని అంటే మట్టి ముద్దలాగా ఉన్నది. స్వామివారు అన్నారు, అందరు చూస్తున్నారు, ఏమిటి ఎంత హోమకుండంలో నుంచి రావటం ఏమిటని అందరూ ముందుకొచ్చి చూస్తున్నారు. అది ఏకముఖి రుద్రాక్ష, 500 సంవత్సరాల క్రితం నువ్వు భైరవుణ్ణి పూజించినటువంటి రుద్రాక్ష. అందరి ముందర చెప్పమన్నావు కదా స్వామిని, అందుకని అందరి ముందరే నీకు అనుగ్రహాన్ని ఇచ్చాడు అని అన్నారు. ఆ మట్టి ముద్దను అప్పుడు నీళ్లు తీసుకొచ్చి కడిగితే ఆ మట్టంతా పోయిన తర్వాత దానిలో రుద్రాక్ష అనేటువంటిది రావటం జరిగింది. అప్పుడేమిటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఓహో ఇలా కూడా జరుగుతాయా, ఇంతకుముందు మేము ఎప్పుడు వినలేదు, చూడలేదు, ఈ విషయం విన్నాము, చూసాము అంటే దేవతలు నిజంగానే పలుకుతారన్నమాట, వాళ్ళని ఎంచుకున్న వాళ్ళ దగ్గరికి వాళ్ళు స్వయంగా వస్తారన్నమాట అనేటువంటి నమ్మకం కలిగింది. నాకు సంతోషం కలిగింది. ఎందుకంటే ఏదో దేవతలు ఏకాంతంలో కనిపించి మాట్లాడి చెప్పి ప్రపంచంలోకి వచ్చేటప్పటికి ఏమిటి నా పరిస్థితి అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి నాందిగా నాకు అనిపించింది. ఆ తర్వాత చెవుదిద్దుల గురించి ప్రస్తావించారు. అమెరికాకు వెళ్ళినటువంటి సందర్భంలో ఒకరోజు ఒక పూర్ణిమ అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు కానీ ఎప్పుడనేటువంటిది,
హోమం చేస్తున్నటువంటి సమయంలో దేవత శరీరంలోకి ప్రవేశించింది. ప్రవేశించేటప్పటికి కొద్దిగా ఆ శరీరం కంపించింది. ఏమైంది ఏమైంది, ఏమన్నా మెడికల్ సంబంధించినటువంటి ఏమైనా ఇల్నెస్ అది ఇది అంటే కాదు కాదు అని అన్నారు. అంటే స్వామివారు వచ్చారు, ఏదో అమ్మవారి శక్తి వచ్చినట్లుగా ఉందంటే ఒకళ్ళిద్దరు ఏమిటి అమ్మవారు రావటం ఏమిటి, అమ్మవారి శక్తి ఏమిటి, మామూలుగా పూనకాల్లా కొంతమందికి వస్తుంటే అట్లా కాకుండా కొంచెం విచిత్రంగా ఉన్నదే అని అనుకున్నారు. అనుకుంటే స్వామివారు చెప్పారు, ఎదురుకుండా ఒక ఫోటో ఉన్నది, ఆ ఫోటోలో రాధాదేవి ఉన్నది. ఉంటే స్వామివారు అన్నారు, అమ్మ ఈమె శరీరంలోకి దేవత వచ్చిందన్న విషయం ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళని నమ్మించాల్సిన అవసరం నీకు కానీ నాకు కానీ ఆమెకు కానీ లేదు. కానీ ఆ నమ్మకం అనేటువంటిది వాళ్ళకు కలిగితే వాళ్ళ హృదయంలో చైతన్యం వికసిస్తుంది, నువ్వే చెప్పాలమ్మా అంటే ఆ ఫోటోలో అమ్మవారి చెవులకు ఎలాంటి దిద్దులున్నాయో అలాంటి స్వర్ణ కుండలాలు అమ్మవారు ప్రసాదించడం జరిగింది. అది ఇంతకుముందు 7 సంవత్సరాల క్రితం మనం మాట్లాడినప్పుడు నేను మీకు చెప్పినటువంటి చూపించాను. అవును, అలా అప్పుడు జరిగినటువంటి సందర్భం. ఆ తర్వాత అనేక సార్లు అనేక చోట్ల నేను ఉన్నటువంటి చోట్ల దేవత వస్తుంది ఉంటున్నది అని అనేక మందికి ఆమె స్పష్టంగా చూపించటం అనేటువంటిది జరిగింది. ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలు మహిమలు. అమెరికాలో ఒక సంఘటన జరిగింది, అది చెప్తాను నేను మీకు. అక్కడ లలితాదేవికి సంబంధించినటువంటి ఒక హోమం చేయిస్తే హోమం చేసుకున్నటువంటి వాళ్ళు అమ్మవారు వచ్చిందా, హోమంలో దేవతలు కనిపిస్తూ ఉంటారు, స్వామివారు దాన్ని ధృవీకరించారనుకోండి. సర్టిఫికేషన్ కూడా గురువు దగ్గర నుంచి చాలా అవసరం. లేదంటే ఎవరు పడితే వాళ్ళు మాకు ఇవి కనిపిస్తున్నాయి అవి కనిపిస్తున్నాయి అవి ఇవి ఇవి అవి అన్నట్టుగా అదొక విచిత్రమైన ప్రపంచంలాగా ఉంటుంది. నన్ను ఎప్పుడూ అడుగుతూ ఉంటే నేను ఒక మాట చెప్తాను, ఏ వ్యక్తిని నిజంగా నమ్మాలి, నిజమైన గురువుగా భావించాలి, నిజంగా వాళ్ళకు దేవతా దర్శనం కలిగిందని ఎలా నమ్మాలి అంటే, ఒకటి దేవతైనా తెలియజేస్తుంది లేదా గురువైనా తెలియజేస్తాడు. ఈ 2 మార్గాల ద్వారా తెలుస్తుంది. సరే, ఆ రోజు హోమం జరిగిన తర్వాత అమ్మవారు వచ్చింది, ఆమెకు నైవేద్యాలు పెట్టండి అన్నాను పూర్ణాహుతి సమయంలో. అక్కడ ఉన్నటువంటి ఆవిడ అడిగిందమ్మా, అమ్మవారు వస్తే మాకు కూడా కనిపిస్తుందా, మాకు చూపిస్తారా అని అడిగారు. ఆమె కనిపించదలుచుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది, పిలిచాను వచ్చింది, ఏదైనా నిదర్శనం మాకు కూడా దర్శనం కలిగితే బాగుండు. సరే, ముందు నైవేద్యం పెట్టండి, అమ్మవారిని అడుగుదాం అన్నాం. నైవేద్యం తెరపట్టి నైవేద్యం పెట్టారు. నైవేద్యం పెట్టిన తర్వాత తెర తీసేస్తే అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి పులిహోరలో ఒక మల్లెపువ్వు ప్రత్యక్షమై ఉన్నది. అమెరికాలో మల్లెపూలు కావాలంటే ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే కానీ రావు. ఎలా అంటే పరమేశ్వరి అక్కడికి వచ్చింది అనటానికి ప్రత్యక్ష నిదర్శనం. అలాగే మరొక సందర్భంలో ఇంకొకటి జరిగింది. శ్రీచక్రాన్ని ముందర కూర్చొని అర్చన చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఇప్పుడు చాలా లోకంలో ప్రఖ్యాతులైనటువంటి వాళ్ళు, భారతదేశంలో ప్రఖ్యాతులైనటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. లలితా సహస్రనామావళి పారాయణ చేస్తూ ఉన్నాం. పారాయణ చేస్తూ ఉంటే మొదటిసారి పూర్తయింది, 5 సార్లు పారాయణ చేద్దాము అని అనుకున్నాం. రెండోసారి పూర్తయింది, నైవేద్యం పెట్టి చూస్తే అక్కడ ఏదో ఒక వస్తువు కనిపిస్తే ఏమిటి వస్తువు, వీళ్ళు శుభ్రం చేయలేదు, ఇందాక నుంచి బాగానే ఉంది కదా అని చెప్పి తీసి చూస్తే ఒక పాత పేపర్లు ఉన్నది. అది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు, దాని మీద అచ్చు కూడా సరిగ్గా లేదు. ఏమిటా అని తీసి చూస్తే ఒక సుగంధం వెదజల్లుతున్నటువంటి కుంకుమ అక్కడ ప్రత్యక్షమైంది. ఆ రోజు ఆ పారాయణలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కంటి ముందు ప్రత్యక్షమైనటువంటి దాన్ని చూసి అమ్మ అనుగ్రహం ఇలా ఉంటుంది అని ఆ కుంకుమను ధరించడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు మరకత కాళిని చూశారు. అమ్మవారికి పూజ చేయడానికి మొదట్లో ఇక్కడ కొన్ని పూల చెట్లను తెప్పించాను నేను. ఆ పూల చెట్లు తీసుకొచ్చినప్పుడు ఒక గులాబీ పువ్వు చాలా అందంగా ఉన్నది. ఆ గులాబీ పువ్వును చూస్తే నాకు అనిపించింది మధ్యాహ్నం 3-3:30 సమయంలో ఈ గులాబీ పుష్పాన్ని అమ్మవారికి పెడితే బాగుండు కదా, సాయంకాలం 4:30-5ంటికి దేవాలయం తెరుస్తారంటే నాకు అప్పుడే పెట్టాలన్న కోరిక కలిగితే సరే అని చెప్పి పైకి వెళ్ళాం. మన వాళ్ళు ఒక 3-4 వచ్చారు నాతో పాటు. వస్తే తాళం వేసున్నది, వేసిన తాళం తీశారు, గడియ తీశారు, తలుపు తొయ్యబోయారు, రాల. 2-3 సార్లు బలంగా తోశారు, రాలేదు. నేను చెప్పాను, అమ్మవారు విశ్రమించేటువంటి వేళ తలుపు కొట్టి అమ్మ వస్తున్నాము అనుమతినివ్వు అని చెప్పి అడిగారు. తలుపు తీయంగానే కొంచెం అనంగానే ఎవరో తీసినట్టు ఒక శబ్దం వచ్చింది, తలుపు తెరవంగానే వచ్చేసింది. అయితే ఆ పువ్వు పట్టుకొని నేను వెళ్ళాను అంతరాలయంలోకి, నా వెనకాలే మిగిలిన వాళ్ళు వచ్చారు.
మూసి ఉన్నటువంటి కన్నులు నిద్రలో నుంచి లేస్తున్నట్లుగా అమ్మవారు అలా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆనంద పరవశులయ్యారు. అలాగే ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. మీరు అడగాల్సినవి ఏమన్నా ఉంటే చెప్పండి. ఇక్కడ ఒకటే వాక్యంలో చెప్పాల్సింది ఏంటంటే, నేను చేసినటువంటి పూజల దగ్గర కావచ్చు, హోమాల దగ్గర కావచ్చు, ఇక్కడ శక్తిపీఠంలో కావచ్చు, దేవతలు వాళ్ళు వస్తున్నటువంటి సంగతులు, వచ్చి దర్శనమిస్తున్నటువంటి సంగతులు ఎన్నో ఎన్నో వేలాది మహిమలు దేవతలు చేస్తూ ఉన్నారు. అట్లా జరుగుతూ ఉన్నది అమ్మవారి దయ వల్ల. మనకి ఎన్నో భక్తి మార్గము ఉంది. మనకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లలితా సహస్రనామ పారాయణ, సౌందర్య లహరి పారాయణ, ఇట్లా పారాయణలు భక్తి ఉంది. ఇంకో పక్క తాంత్రిక యోగం ఉంది, తంత్ర యోగాలు. ఈ రెండిటిని ఎట్లా పోలవచ్చు, దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, మనిషి ఏ మార్గంలో ప్రయాణించాలి? ఇందులో నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. తాంత్రికం అంటే ఏమిటని మీ అభిప్రాయంలో మీరు అడిగారు నన్ను. అంటే తంత్రము అనగానే ఇప్పుడు కొంతమంది ఉపాసనలు చేయంగానే కాళీ అంటే అబ్బో ఏదో ఎక్కడో శ్మశానంలో కూర్చొని చేస్తారు. కాలభైరవుడు అంటే అమ్మో సంసారాలు చేయకూడదేమో. అలాగే ప్రత్యంగిర అంటే వాళ్ళ ప్రత్యంగిర వాడి ఇంటి పంచన కూడా మనం ఉండకూడదు, ఆ వీధిలో కూడా తిరగకూడదు. ఇవన్నీ పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఒక్కొక్క సూత్రుల్లాగా జనాల్లో పాకి ఉన్నాయి. సో భక్తి అనగానే ఏదో పూజ వ్రతము ఇవి వరకు భక్తిగా చెప్పుకుంటూ వచ్చారు. తాంత్రికము అన్నప్పుడు ఇట్లా ఇది చెప్పారు. కానీ ఇక్కడ శ్రీ శక్తి పీఠానికి రెండు కలుస్తున్నాయి. అవి కలిసినప్పుడు ఇది ఉగ్ర రూపంగా చూడాలా, బ్యాలెన్స్గా చూడాలా, ఎలా చూడాలి అనేది నాకు అర్థమైంది. కానీ అందరి కోసం ఆ ప్రశ్న వేశాను. మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడిగి నేను చెప్తాను ఏంటనేది. ఇవాళ మీరు ఇక్కడ మరకతకాళి అమ్మవారిని చూశారు, శ్వేతవారాహిదేవిని చూశారు, ప్రత్యంగిరాదేవిని చూశారు. వాళ్ళు తీవ్రంగా క్రోధంగా ఉగ్రస్వరూపిణులుగా ఉన్నారా? చూడంగానే ప్రశాంతంగా సాత్వికంగా వీళ్ళని ఇంకొకసారి చూడాలనిపించేటట్లుగా ఉన్నారా? సాత్వికంగానే ఉంటారు. ఎందుకంటే స్వామివారి దగ్గర నుంచి మంత్రం కూడా నేను తీసుకొని చేశాను కాబట్టి వారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవతా రూపం మీకు సాత్విక రూపంలో కనిపించారు. సాత్విక రూపంలోనే. అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, తాంత్రికం అంటే కాళీ, భైరవుడు, ప్రత్యంగిర, వీటిని ప్రధానంగా మీరు ఉదాహరించారు. కొన్నిసార్లు ఏమవుతాయంటే అర్థాలు అపార్థాలు అవుతాయి. దీనికోసమే నేను అడిగింది. దానికి ఏమిటంటే అసలైన అర్థం అపార్థంగా మారుతుంది. ఉదాహరణకు ప్రయోగం అనేటువంటి ఒక శబ్దం ఉందనుకోండి. ప్రయోగం అంటే ప్రకృష్టమైన యోగం, అంటే గొప్ప యోగము అని అసలు అర్థం. మన ఎక్స్పెరిమెంట్ చేసి దాని ద్వారా ఒక గొప్పదైనటువంటి దాన్ని ఆవిష్కరణ జింపజేసేటువంటి దాన్ని కలిగిస్తుంది కాబట్టి దాన్ని ప్రయోగం అని అన్నారు. కానీ మీ మీద ప్రయోగం జరిగిందంటే ఏమనుకుంటారు ప్రజలు? అదేదో చేతబడో లేకపోతే ఏదో ఒక దుష్ట శక్తిని మీ మీద పంపించారనో అనేటువంటి అర్థంలోకి వెళ్ళిపోయింది. అంటే అసలైనటువంటి అర్థం అపార్థంగా మారిపోయింది. అట్లాగే మీరు తాంత్రికం అనేటువంటి ఒక మాట అన్నారు. తాంత్రికం అనేటువంటి మాట కూడా అలా అపార్థంలోకి వెళ్ళినటువంటి కోవకు చెందినటువంటిదే. అసలైనటువంటి అర్థం ఏమిటి అంటే తంత్రం. తంత్రం అంటే తనోతి త్రాయతే ఇది తంత్ర, తన్యతే త్రాయతే ఇది తంత్ర అని తంత్రం అన్న శబ్దానికి అర్థాలు ఉన్నాయి. అంటే దేన్ని చేస్తే రక్షిస్తుందో అది తంత్రం. దేని ద్వారా మన సాధనా మార్గాన్ని విస్తరింప చేసుకోగలుగుతాము అది తంత్రం అనేది దానికి ఉన్నటువంటి అసలైన అర్థం. మీరు శ్రీ విద్య గురించి చెప్పారు, లలితాదేవి గురించి ఒక ప్రస్తావన చేసుకున్నాం. లలితాదేవిని గురించి కూడా చెప్తూ ఆమెను మూల యంత్రస్వరూపిణిగా, మంత్రస్వరూపిణిగా, తంత్రస్వరూపిణిగా కూడా అభివర్ణించడం జరిగింది. మంత్రం, యంత్రం, తంత్రం, మీరు భక్తి మార్గంలో ఎవరైతే ఈ మార్గాలను ఎంచుకుంటారో, అసలు భక్తి మార్గంలోకి వచ్చేటప్పటికి కేవలం మనసుతో ధ్యానిస్తే మన మనసులో దేవత, అది భక్తి మన హృదయంలో నిలుస్తుంది. దానికి తాంత్రికము అక్కర్లేదు, పూజ అక్కర్లేదు, హోమము అక్కర్లేదు. ఈ తంత్రం అనేటువంటి మాట ఏమిటి అని అంటే, మనం పూజ చేయాలనుకున్నాం అనుకోండి, ఒక దేవతా విగ్రహం కావాలి, వస్తువులు కావాలి, రకరకాలైనటువంటి వస్తువులు. అంటే మన భక్తిని మన దగ్గర నుండి విస్తరిస్తున్నాం బయటికి. దానికి కావలసినటువంటి మార్గాన్ని చూపించేది తంత్రం.
మామూలుగా చెప్పుకోవాలనుకుంటే చేసేటువంటి ప్రతి పూజా తంత్రమే ప్రత్యేకంగా లలితాదేవికి సంబంధించి ఉదాహరిస్తాను నేను మీకు. అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు కొన్ని చెప్పారు, ప్రత్యేకమైన పూలు కొన్ని చెప్పారు, మందార పూలది కావచ్చు, కదంబం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడాను. వీటిని ద్వారా అమ్మవారిని అనుగ్రహాన్ని పరిపూర్ణం చేసుకునేటువంటి మార్గాన్నే తంత్రం అని అన్నారు. అంటే దేవతలను మనం ప్రసన్నం చేసుకునేటువంటి మార్గాలను తంత్రం అన్నారు. భక్తి అనేటువంటిది భావన. ఆ భావనను భగవంతుని చేర్చుకోవటానికి ఉన్నటువంటి మార్గాలలో వస్తువులను ఉపయోగించి, యంత్రాలను ఉపయోగించి, మంత్రాలను ఉపయోగించి మనం చేసేటువంటి విధానాన్ని తంత్రము అని అంటారు. దైతే తాంత్రికం అనగానే ఉగ్రదేవతలైన కాళీ, భైరవుడు, ప్రత్యంగిర వీళ్ళే మనకి గుర్తు రావాల్సినటువంటి పని లేదు. ఉదాహరణకి ప్రత్యంగిరాదేవిని అంగిరస మహర్షి ఆయన ఆరాధించాడు. ఆయన తపస్సు చేశాడు. ఏ తంత్ర ప్రక్రియ కాదు ఆయన చేసినటువంటిది, తపస్సు. కేవలం తపించాడు. మంత్రం ఆయన మనసులో ధ్యానించి తపించాడు. అమ్మవారు దర్శనం ఇచ్చింది. అలాగే భైరవుడు ఉన్నాడు. దేవతలందరూ ఆరాధించారు ఆయన్ని. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే అన్నారు శంకరాచార్యుల వారు. మరి నారదాది భక్తులందరూ కూడా ఆయన ఆరాధించారంటే వాళ్ళు తాంత్రిక మార్గంలో ఆరాధించారా? కాదు. ఇక్కడ అపార్థంలోకి వచ్చినటువంటి తాంత్రికం ఏమిటి అని అంటే వామాచార క్షుద్ర మార్గాలను తాంత్రికం అనే పేరులోకి వ్యాప్తి చెందాయి. ఎలా అయితే ప్రకృష్టమైన గొప్ప యోగం కాస్త ప్రయోగము చేతబడిగా మారిపోయిందో, మంచి మార్గంలో తంత్రం అనేటువంటి దాన్ని కాస్త తీసుకొచ్చి ఆ తాంత్రికము అంటే అదొక వామాచారము, అదొక క్షుద్ర సాధన, అదొక శ్మశానాచారము అని అర్థం మారి అతివ్యాప్తి చేయి అపార్థంలో దారితీసింది. ఇక్కడ మీరు శక్తిపీఠంలో ఉన్నటువంటి దేవతల గురించి చెప్పారు. మన హిందువుల్లో ఒక సంప్రదాయం ఉన్నది. ఉగ్ర దేవతలను కూడా సాత్విక మార్గంలో ఆరాధించడం, పూజించటం. ఉదాహరణకి ప్రహ్లాదుడు ఆయన రక్షించడానికి, హిరణ్యకశిపుని సంహరించడానికి వచ్చినటువంటి ఉగ్ర నరసింహుణ్ణి మనం పరమశాంత స్వరూపుడుగా, లక్ష్మీ నరసింహుడిగా మనం కొలుస్తూ ఉన్నాం. అలాగే ఒక ప్రత్యంగిరాదేవి, ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లి, ఆశ్రయించిన వాళ్ళకి ఆమె కల్పవృక్షం లాంటిది అని అన్నారు. అటువంటి అమ్మవారిని కూడా మనం ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజ చేస్తూ ఉన్నాం. అయితే ప్రత్యంగిరాదేవికి సంబంధించినటువంటి హోమాలలో మిరపకాయలు వాడతాం. తీవ్ర దేవతలు, తీవ్రమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవతల అనుగ్రహము మన కోరికను బట్టి ఏ వస్తువు వాడాలి అనేది నిర్ణయిస్తుంది తంత్రం. అంటే ప్రధానంగా భక్తిలో మన కోరికను బట్టి మార్గాన్ని నిర్దేశించేటువంటిది తంత్రం. టెక్నాలజీ అంతే అనుకోండి. సింపుల్గా ఇట్స్ ఎ సైన్స్. ఏ టెక్నాలజీ దేనికి వాడాలి. ఇక్కడ ప్రత్యంగిరాదేవి ఉన్నది. ఆమె దేవాలయంలో మనం పూజ చేస్తాము. మామూలుగా గ్రహణ సమయంలో వచ్చినప్పుడు 1000 కిలోల మిరపకాయలతోటి అమ్మవారికి హోమం చేశాం. హోమాగ్నిలో అమ్మవారు ప్రత్యక్షమైంది. అందరూ చూశారు, దర్శించారు. అంటే ఆ చేసినటువంటి వాళ్ళు వేద పండితులు, చేసినటువంటి మంత్రం అమ్మవారి మంత్రం. ఆ హోమాగ్నినే ఒక యంత్రంగా మార్చి చేసినటువంటిది ప్రత్యంగిరా తంత్రంలో చెప్పబడినటువంటి విధానంలో చేశారు. అట్లా మన భక్తి దేని మీద అంటే కోరిక కోసం చేస్తున్నామా, ఏ కోరిక కోసం చేస్తున్నాము, ఆ కోరిక తీరాలి అంటే ఏ మార్గంలో ఏ దేవతను ఎలా ఉపాసించాలి అనేటువంటిది చెప్పేటువంటిదే తంత్రం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆయన 108 తంత్ర గ్రంథాలను గురించినటువంటి విశేషాలను ఆయన నేర్పించారు. ఉదాహరణకి మన మంత్రశాస్త్రంలో ప్రధానమైనటువంటి గ్రంథం మేరుతంత్రం అని ఉన్నది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు గ్రంథం రాశారు మంత్రాల గురించి. దాని పేరు ప్రపంచసార తంత్రం. అంటే అటు పరమేశ్వరుడు, ఇటు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వీళ్ళందరూ కూడా తంత్ర మార్గాన్ని మీరు అనుసరించండి అనే చెప్పారు. కాకపోతే కొంతమంది తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో క్షుద్రాన్ని, శ్మశానాచారాన్ని, వీటన్నిటినీ కూడా తీసుకొచ్చి వామాచారాలను తీసుకొచ్చి తంత్రం, తాంత్రికం అనేటువంటి అర్థంలో వ్యతిరేకంగా ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని మనం పెద్దగా అర్థం చేసుకోగలిగితే పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. నేను కొంతమంది దగ్గర నుంచి విన్నమాట, వారాహి నవరాత్రులు మనం విశేషంగా జరుగుతూ లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు.
రోజుకి 20,000 25,000. మొన్న నవరాత్రుల్లో కూడా నేను కూడా వచ్చి వెళ్ళాను. అయితే నా దగ్గర కొంతమంది వెత్తినటువంటి ఒక ప్రశ్న, వారాహి మంత్రాన్ని స్త్రీలకు ఎట్లా ఇస్తారు, అది యంగ్గా ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎలా ఇస్తారు, వారాహి అంటే ఉగ్రదేవత కదా, ఎలా ఆడపిల్లలకంటే మంత్లీ సైకిల్స్ ఉంటాయి కదా, అలాంటిది ఎలా చిన్న వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు, అదేదో తీవ్రమైన ఆరాధన కదా అనే ప్రశ్న కొంతమంది దగ్గర నుంచి ఉద్భవించింది. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏ మంత్రాలు ఇవ్వచ్చు అనుకుంటున్నారు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు? అంటే వాళ్ళకి చాలా అభిప్రాయాలు ఉన్నాయి. అదే నేను ఇందాక మీకు చెప్పినటువంటిది. ఒక గ్లాసులో నీళ్లు సగానికి పోస్తే సగం మందికి సగం గ్లాసు నీళ్లతో నిండున్నట్టుగా కనిపిస్తుంది, సగం మందికి సగం గ్లాసు ఖాళీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది మన దృష్టిని బట్టి ఎప్పుడూ కూడా నిర్ణీతమై ఉంటుంది. అయితే వారాహిదేవి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా వారాహి కావచ్చు, కాళి కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, చండీ కావచ్చు, తీవ్రదేవతలు అందరికీ సంబంధించి ఒకసారి చెప్పి నేను వారాహి వివరాల్లోకి వెళ్తాను. దేవతల తీవ్రత దుర్మార్గుల మీద, దుష్టుల మీద, రాక్షసుల మీద, దానవుల మీద. ఇప్పుడు స్త్రీలు ఉంటారు, సహజంగా ఎలా రెడీ అవ్వాలనుకుంటారు? చక్కగా అందంగా చూడంగానే ఆహ్లాదకరంగా వాళ్ళు అలంకరించుకోవాలనుకుంటారు. ఇప్పుడు అంతదాకా ఎందుకు? మణిద్వీపంలో ఉన్నటువంటి పరమేశ్వరి లలితాదేవి ఆమె ఎంత అందంగా ఉంటుంది. సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు వర్ణించారు. ఆయన అమ్మవారి సరే ఇప్పుడు అదొక ఉపన్యాసం అవుతుందిలేండి, వర్ణించారు అమ్మవారి గురించి. మరి దేవత అంత అందంగా ఉన్నటువంటి దేవత ఆమె తీవ్ర రూపం, ఉగ్ర రూపం, క్రోధ రూపం తీసుకొని అంత భయంకరంగా కోరలు, మెళ్ళో పుర్రెల దండలు, తలకాయల మాలలు, చేతుల ఆయుధాలు, నాలుకలు బయట పెట్టటాలు, లేదా ఒక వరాహ ముఖం తీసుకోవటాలు, సింహముఖం ధరించటాలు ఎందుకు చేయాలి? ఎందుకు చేసింది? భక్తుల కోసం చేసింది. భక్తులు వచ్చి ఒక చక్కగా అందంగా ఉన్న దేవతని నువ్వు తీవ్రంగా మారు అని వాడు అడగలేదు. ఈ రాక్షస సంహారం చెయ్యాలి అని అంటే ఈ రూపంలో మాత్రమే సాధ్యపడుతుంది. ఇప్పుడు ఇంట్లో తల్లి తన పిల్లల జోలికి వస్తే ఎవరిని ఊరుకుంటుంది? ఒక కర్ర తీసుకుని వెళ్ళి పరిగెడుతుంది కొట్టడానికి. అంటే ఆమె ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినా ఆమె కొడుతుందని అర్థమా? మీరు వెళ్ళి ఆమె మాట్లాడండి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చక్కగా రక్షించింది, కాస్త ఆత్మరక్షణ నేర్చుకొని రండి, మీ ఇంట్లో మీ పిల్లలను ఎలా రక్షించుకోవాలో అంటే, అమ్మో ఆమె చేతిలో ఎప్పుడు కర్ర ఉంటుందండి, మేము వెళ్తే మమ్మల్ని కొడుతుంది అని అర్థమా? అది ఎంత అర్థమో ఇది అంతే అర్థం. వారాహిదేవి ఆమె అవతరించింది. ఎందుకు అవతరించింది? మనకి 2-3 రకాల కథలు ఉన్నాయి. ఒకటి, హిరణ్యాక్ష సంహారం కోసం అతడికి ఇచ్చినటువంటి వరముల వల్ల ఆమె స్త్రీ రూపంలో ఉండి వరం ఇచ్చింది. స్త్రీ శక్తితోటి పురుష రూపంలో అతన్ని సంహరించింది అమ్మవారు. భూదేవి కోసం, మానవాళి కోసం అవతరించినటువంటి దేవత. ఇంకొక కథలో మనకేం కనిపిస్తున్నది? అమ్మవారు లలితాదేవిగా వచ్చినప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల పని కోసం అమ్మవారు అవతరించినప్పుడు లలితాదేవి యొక్క ఆమె అహంకారంలో నుండి ఆవిర్భవించింది వారాహిదేవి అని అన్నారు. అంటే లలితాదేవి శక్తి ఆమెలో ఉన్నది శాక్తేయంలో కనుక చూస్తే. ఆమె సైన్యాధ్యక్షురాలుగా నియమించింది లలితాదేవి ఆమెను. నియమించిన తర్వాత యుద్ధరంగంలో అవసరమైనటువంటి తంత్ర ద్వారా ఆమె రాక్షస సంహారం చేసింది. విశుక్రుడు, విషంగుడిని వీళ్ళని చంపారు మాతంగీదేవి, వారాహిదేవి. తర్వాత ఆమె మళ్ళీ మణిద్వీపంలో ఎప్పుడు అమ్మవారి పక్కనే ఉంటుంది. ఒక శ్రీచక్ర నవావరణ పూజ చేసినా, మణిద్వీప వర్ణన జరిగినా చక్కగా లలితాదేవి దగ్గర వారాహిదేవి ఉంటుంది, ఆమె ఎడమవైపు ఇంట్లో ఉంటుంది అనే ఉంది. కానీ ఆమె 24 గంటలు రక్తం తాగుతుంటుంది, మనుషుల్ని చంపుతుంటుంది, వీళ్ళని చంపుతుంటుంది అనేటువంటి వర్ణనలు ఎక్కడా లేవు. అంటే రాక్షస సంహారం చేసేటువంటి సమయంలో ఆమె తీవ్ర రూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు ఇందాకే నరసింహస్వామి గురించి చెప్పాను నేను. ఇప్పుడు లక్ష్మీ నరసింహుడిగా పూజిస్తే ఆయన కత్తి పట్టుకొని వచ్చి తన ఉపాసన చేసిన వాళ్ళందరినీ ఏదైనా శిక్షిస్తాడా? కాదుగా. తనను ఆశ్రయించినటువంటి భక్తులని అమ్మ రక్షిస్తుంది. ఈ ప్రశ్నకి కాళీదేవి ఒక సమాధానం చెప్పింది. ఒకరోజు శంకరాచార్యుల వారు సంచారం చేస్తూ తిరుగుతూ ఉన్నారు. ఒక అడవి మార్గం రాత్రి వెళ్తూ ఉంటే భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. వినిపిస్తూ ఉంటే ఒక చోటుకు వచ్చేటప్పటికి ఏమిటి ఈ శబ్దాలు అని అంటే కాళీదేవి ప్రత్యక్షమైంది.
అతి తీవ్రమైనటువంటి రూపంలో ఇంత పెద్ద నాలుక జాచి కపాలమాలలు వేసుకొని కనిపించింది. అమ్మా వచ్చావా, నమస్కారం చేసావు. నాకు నమస్కారం చేస్తావేమిటి, నేను తినటానికి వచ్చాను అన్నదామె. నువ్వు నన్ను తినటం ఏమిటమ్మా అంటే, కనిపించట్లా నీకు, నేను ఇన్ని పుర్రలు వేసుకొని ఉన్నా, నా నాలుకంత జాపి ఉన్నాను, కూరలున్నాయి, మరి నేను రక్తం తాగాను, ఇంతకుముందు రాక్షసుల రక్తం తాగిన దాన్ని, నేను సంహరించడానికి వచ్చాను, తినేయటానికి వచ్చాను అన్నది. అమ్మా, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. చెడ్డ కుమారుడైనా ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు. నువ్వు రాక్షస సంహారం కోసం ఈ రూపాన్ని ధరించావు. ఇంత అర్ధరాత్రి పూట ఈ అడవిలో ఏ క్రూర మృగం వల్ల నాకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ నువ్వు ప్రత్యక్షమయ్యావు తల్లి. ఇక్కడ నువ్వు తీవ్రమ దేవతవేమిటి, నిన్ను పూజిస్తే నువ్వు నన్ను సంహరించటం ఏమిటి అనగానే వెంటనే ఆమె ప్రసన్న రూపం తీసుకున్నది. నాయన, లోకం ఇదే అపార్థంలో ఉన్నది, ఆ అపార్థాలను నువ్వు తొలగించు అని అన్నది శంకరాచార్యుల వారి గురించి చెప్తూ అమ్మవారు. అలా వారాహి అయినా, ప్రత్యంగిర అయినా, కాళీ అయినా పూజించినటువంటి భక్తులను వాళ్ళు అనుగ్రహించేటువంటి దేవతలు. మంత్రాలలో కూడా 2-3 రకాల మంత్రాలు ఉన్నాయి, లేవనటం లేదు నేను. ఇప్పుడు వారాహిలో కూడా ధూమ్రవారాహి, కిరాతవారాహి వంటి తీవ్ర రూపాలు ఉన్నాయి. లక్ష్మీవారాహి, శ్వేతవారాహి వంటి ప్రసన్న రూపాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు, మంత్రం ఇచ్చేటప్పుడు సరైనటువంటి గురువు దగ్గరకు వెళ్ళి ఏ దేవతా మంత్రం మనం పొందినా కూడా దానివల్ల దుష్ఫలితాలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. ఆ మంత్ర ఉపదేశం తీసుకునేటువంటి వాళ్ళ వయసులతో సంబంధం లేదు. వాళ్ళకి ఆ మంత్రం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని నిర్ణయించేటువంటి అధికారం గురువుకు ఉంటుంది. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తారు, ఈ మంత్రం కావాలంటే ఆ మంత్రం కావాలి, ఆ మంత్రం కావాలని లిస్టులు రాసుకొస్తారు. అన్నీ ఇవ్వను నేను. వాళ్ళకి ఏది అవసరమో, ఏది పనిచేస్తుందో అది మాత్రమే ఇస్తాను. ఎలాంటి దుష్ఫలితాలు మంత్రం చేయటం వల్ల కానీ, ఈ దేవతలను ఆరాధించటం వల్ల కానీ ఎక్కడా జరగదు. అందులో వారాహిదేవి ఆమె మాతృకా దేవత. 7 మాతృకలలో వారాహిదేవి ఉన్నది. తల్లి తన బిడ్డలను ఏ క్షణంలోనూ కూడాను ఆమె ఇబ్బంది పెట్టదు. అయితే సాధన మార్గంలోకి వెళ్ళినప్పుడు కొన్ని మంత్రాలు చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగభైరవ మంత్రం ఇలాంటివి చేసినప్పుడు సంతానం లేని వాళ్ళకి ఎంతోమందికి సంతానం కలిగింది. నేను నిత్యం జాతకాలు చూస్తుంటాను కాబట్టి జ్యోతిష్యం వాళ్ళ దగ్గర కూడా మొన్న కూడా ఒక పాపను ఎత్తుకొని వచ్చింది, ఇక్కడ సంతానం లేదు, నాగభైరవ మంత్రం చేశానని. సో ఇక్కడ మెడికల్గా మీరు పూర్వాశ్రమంలో చదివి ఉన్నారు, మెడికల్గా పాజిబుల్ కాంది. ఎట్లా ఒక మంత్రంతో అది పాజిబుల్ అయింది? ఆ మంత్రంలో జరిగేటటువంటి కెమికల్ ప్రాసెస్ ఏంటి? ఈ మార్గం ఏదైతే ఉన్నదో అది మనకి దివ్యలోకంలో నుండి వచ్చింది. దేవతలకు కూడా దేవవైద్యులు ఉన్నారు. అశ్విని దేవతలు ఉన్నారు, ధన్వంతరి ఉన్నాడు మనకి. అయితే మనకి శాస్త్రం ఒక మాట చెప్పింది, ఒక వ్యాధి వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవటానికి 3 ప్రధానమైన ఉపకరణాలు ఏమిటి అంటే మంత్రం, మణి, ఔషధి. మంత్రము అంటే ఆ వ్యాధి తొలగటానికి ఏ మంత్రం చేయాలో ఆ మంత్రం చేయటం. మణి, మీరు ఎలాగో జ్యోతిష్యం అన్నారు కాబట్టి చెప్తాను, మీకు తెలిసిందే కదా, నవరత్నాలు దేనికి ఏది వాడాలి, దేన్ని ఉపయోగించాలి, మనసుకైతే ఏమిటి, శరీరానికైతే ఏమిటి, ఆరోగ్యానికి ప్రత్యేకంగా ఏమిటి, ఇవన్నీ మీకు తెలిసినవే. అలాగే 3వది ఔషధి. అది ఆయుర్వేదం అనండి, హోమియో అనండి, అలోపతి అనండి. ఈ 3 ఉపకరణాలను గనక వాడితే వ్యాధి తగ్గుతుంది, అలాగే అనారోగ్య సమస్య తగ్గుతుంది అన్నది శాస్త్రం. దీంతో పాటుగా ఇంకొక మాట ఏమిటి అనంటే, ఏ వ్యాధికి, ఏ అనారోగ్యానికి ఏ మంత్రం చేస్తే ఆ వ్యాధి తొలుగుతుందో దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి మందులు ఎలా అయితే ఏ వ్యాధికి ఏ మందు అన్నట్టుగా ఉంటుందో, దేనికి కూడా ఏ మంత్రానికి ఏ వ్యాధి తొలగించేటువంటి శక్తి ఉన్నదనేది మనకున్నది. తలనొప్పికి ఒక మంత్రం, అలాగే మనకి ఇప్పుడు మీరు చెప్పారు సంతానానికి ఒక మంత్రం, హృద్రోగానికి ఒక మంత్రం, ఇట్లా కీళ్ళ నొప్పులకు ఒక మంత్రం, ఇట్లా రకరకాలుగా మంత్రాలు ఉన్నాయి. వాటిల్లో మీరు ప్రధానంగా ఇప్పుడు నాగభైరవుడు గురించి చెప్పారు. సంతానాన్ని ఇచ్చేటువంటి కొందరు దేవతలకు సంబంధించినటువంటి హోమాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఇక్కడ భక్తులకు అందించడం జరుగుతుంది. ఉదాహరణకి మనం శ్రీరామనవమి రోజున పుత్రకామేష్టి చేస్తాం. ఇక్కడ ఆ పుత్రకామేష్టి యాగంలో చాలామంది పాల్గొని
సంవత్సరం తిరిగే లోపల బిడ్డను ఎత్తుకొని వస్తూ ఉంటారు. అలాగే కృష్ణాష్టమి రోజున సంతాన గోపాల హోమం, సంతాన కాళీ హోమం చేస్తాం. ఆ సమయంలో చేయించుకున్న వాళ్ళకు కూడా చాలామందికి సంతానం వాళ్ళు కలగటం రావటం జరిగింది. ప్రధానంగా నాగ మంత్రం కూడా ప్రతి ఈ నాగ దేవతకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు కానీ, అవసరమైనటువంటి సమయాల్లో కానీ, ఆదివారం రాహుకాలంలో సర్ప శక్తి ఛాయ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నాగ మంత్ర హోమం జరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి సంతానానికి సంబంధించి. వీటిలో నాగ భైరవ మంత్రం అనేటువంటిది ఒక మంత్రం, ప్రధానమైనటువంటి మంత్రం. ఇందులో మీరు మెడికల్ కండిషన్ అసాధ్యాన్ని సుసాధ్యం అన్నారు. ఒక కేసు నేను మీకు చెప్తాను. మనకు తెలిసినటువంటి ఒక భక్తుల ఇంట్లో జరిగినటువంటి సంఘటన. ఆ భక్తురాలి ఇంట్లో ఏమిటి అనంటే, ఆ వ్యక్తికి సంతానం కలగటానికి బాడీలో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్స్ రిలీజ్ కావు, మీరు ఏదర్ సర్రోగసీకైనా వెళ్ళండి, అడాప్షన్కైనా వెళ్ళండి అని డాక్టర్స్ ఏదో సలహా చెప్పారు. మీ ఎగ్ అయితే కాదు, లేదా ఎగ్ డోనర్ని చూసుకోండి అని చెప్పారు. వాళ్ళు కొంచెం కష్టపడ్డారు, బాధపడ్డారు. అయితే నేను చెప్పినట్లుగా చేస్తే మన యోగాన్ని మార్చేటువంటి శక్తి మంత్రానికి ఉంటుంది అని చెప్పాను. ఆ తర్వాత సంవత్సరం తిరిగేటప్పటికి వాళ్ళకి చక్కగా అమ్మాయి పుట్టింది. నాగమంత్రం చేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కొన్ని విధానాలు చేసుకున్నారు, అమ్మాయి పుట్టింది. అంటే ఇది ఒక కేసు నేను మీకు చెప్తున్నది. దీంట్లో ఏమిటి, మీరు కెమిస్ట్రీ ఏమిటి అని అడిగారు. శక్తిని పుట్టించటం, ఆ శక్తిని మన శరీరానికి అందించటం. ఇప్పుడు ఒక ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేస్తాము, దివ్య లోకాలలో ఉన్నటువంటి శక్తిని, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి ద్వారా మన శరీరాన్ని, మన మూడవ నేత్రాన్ని, మన జ్ఞానశక్తిని మనం ఉత్సాహపరుస్తాము. ఆ డివినిటీకి మనం కనెక్ట్ అవుతాం. మంత్రంలో ఏమిటి అనంటే, శబ్దంలో నుండి శక్తి పుడుతుంది. ఆ శక్తి ఏం చేస్తుంది అనంటే, దీని మీదకు మళ్ళించబడుతుంది. అంటే ఏ సమస్య కారణం వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకు కారణమైనటువంటి కనిపించని దోషాన్ని తొలగిస్తుంది. ఎప్పుడైతే ఆ దోషం తొలగిపోతుందో ఫిజికల్ లెవెల్లో వీళ్ళకు ఉన్నటువంటిది కూడా పనిచేస్తుంది. అయితే నేను ఒక మాట చెప్తాను, ఎవరికైనా ఒకటే మాట చెప్తాను. మీరు మంత్రం ఇస్తున్నాను కదా, మందులు మానేయమంటారా అని వస్తారు. మానద్దు. మణి, మంత్రము, ఓషధి, ఈ మూడు మీరు వాడేటువంటి మందులు కూడా బాగా పనిచేసేటట్లుగా చేస్తుంది మంత్రం. ముఖ్యంగా ఏంటి అనంటే, నాగ మంత్రం అనేటువంటిది సంతానాన్ని త్వరగా కలిగిస్తుంది. అలాగే చర్మ వ్యాధులున్నా, ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులున్నా వీటన్నిటినీ కూడాను పోగొడుతుంది నాగమంత్రం. సత్సంతానాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ కొన్ని వేల మంది ఈ నాగ మంత్ర హోమాలు చేయించుకొని సంతానాన్ని పొందటం అనేటువంటిది జరిగింది. అంటే మనం ఉచ్చరించేటువంటి శబ్దం, ఆ శబ్దం యొక్క శక్తి మన శరీరంలో ప్రవేశించి మనకు తెలియకుండానే ఇట్స్ అన్ ఇన్విజిబుల్ ఆపరేషన్, ఇన్విజిబుల్ మెడికేషన్, ఇట్స్ అన్ ఇన్విజిబుల్ ట్రీట్మెంట్. అయితే ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకుంటే పనిచేస్తుంది. కొంతమందికి కొన్ని రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది, కొన్ని రోజులకు కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే సంతానం కలుగుతున్నది అనేటువంటిది శాస్త్రవాక్యం. కొన్ని వేల మంది వ్యవహారాల్లో ఇక్కడ అది నిజమైంది. అయితే సాధన చేసేటప్పుడు 1,00,000 సాధన చేయాలనుకుంటారు, ఒక 5,000 10,000 హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఇది ఆ 10,000 15,000 తర్వాత ఏదో ఒక ఆటంకం అంటే రావటం అనేది ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు ఆ బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంటుంది. దీనికి ఎలా చేయాలి? అంటే బ్రేక్ రాకుండా ఎలా చేయాలని అంటారా, లేకపోతే బ్రేక్ వచ్చిన తర్వాత ఎలా? సహజంగా అక్కడక్కడ పడుతూ ఉంటాయి ప్రయాణాలు రీత్యా కానీ అట్లా. ఆ బ్రేకులు రాకుండా చేయటం ఎలా అనేది. రెండోది, ఆ బ్రేక్ అనేది ఒకటి అడ్డంకి పడ్డ తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలని ఆ ధ్యాస దృష్టి అనేది చాలా మంది కలగదు కదా, అది మళ్ళీ ఆ ఫోకస్ రాదు. అది ఎక్కడ సాధనలో రెండు వ్యవహారాలుగా సాధన చేస్తారు. మొదటిది కామ్యం, అంటే ఒక కోరిక తీరటానికో లేదా అక్కర్లేనిది తొలగిపోవటానికో చేసేటువంటి సాధన ఒక పద్ధతి. 2
నిష్కామంగా కేవలం దేవతా దర్శనము, దేవతా అనుగ్రహం కోసం చేసే సాధన రెండు. ఈ చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా బుద్ధి కర్మానుసారిణి. కర్మ అనేటువంటి మనిషి బుద్ధిని నడిపిస్తూ ఉంటుంది. దానికి మంత్రం ఏం చేస్తుంది అని అంటే మన కర్మను ముందుగా తొలగిస్తూ ఉంటుంది. కర్మకు తొందరగా వెళ్ళిపోవటం ఇష్టం ఉండదు, వెళ్ళాలని అనుకోదు. కాబట్టి ఏదో ఒక రూపంలో ఒక అడ్డంకిని కలిగిస్తూ ఉంటుంది. దాన్ని తొలగించుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే మంత్రం ఏ గురువు దగ్గర అయితే తీసుకున్నామో, సాధన ఎవరి మార్గదర్శకత్వంలో అయితే చేస్తున్నామో వారి సన్నిధిలో ఎక్కువ కాలం గడపండి. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడికి చాలామంది వస్తారు. 10 మందిలో 3-4 ఉండే సమస్య ఇది. మంత్రం ఆపేశాము, మళ్ళీ చేయొచ్చా, ఏదో విఘ్నాలు వస్తున్నాయి, ఇక్కడికి రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి, ఈ పద్ధతులు చేయండి, సాధన ముందుకు వెళ్తుంది. చేసుకుంటున్నారు, సాధిస్తూ ఉన్నారు. అయితే ఇవి అందరి జీవితంలో వచ్చేటువంటివే. ఇవి మీరు సాధన అన్నారు, మామూలుగా కూడా చూడండి, కొంతమంది డైటింగ్ అని మొదలు పెడతారు, అది కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఈ రోజు నుంచి నేను ఈ కొత్త పని మొదలు పెడతాను అనుకుంటుంటారు, అది కూడా బ్రేక్ అవుతూ ఉంటుంది. కానీ ఆ మోటివేషన్ అనేది ఆ వ్యవహారాల్లో రావడం కొంచెం కష్టం, లౌకిక వ్యవహారాల్లో. కానీ ఇక్కడ సాధనకు వచ్చేటప్పటికి ఏంటంటే నీ గురువు పాదాలు నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టకు, నీ గురువే నేను ముందుకు తీసుకొని వెళ్తారు. ఆ బ్రేక్ అనేది వస్తే నువ్వు సాధన మంత్రం ఎవరి దగ్గర తీసుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, వాళ్ళని ప్రార్థించు, నీకు దోవ వాళ్ళు చూపిస్తారు. ఆ దోవలో నువ్వు వెళ్ళు, నీ సాధన సఫలీకృతం అవుతుంది. అయితే అమ్మ, ఇప్పుడు దశమహావిద్యలు ఉన్నాయి కదా, దీంట్లో ధూమావతి సాధన గురించి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ధూమావతి రూపమే ఇట్లా ఉంటుంది, ఇలా ఇలా అనేసి. అలా ధూమావతి సాధన అనేది ఎందుకు వచ్చింది, అలా ధూమావతి ఆరాధిస్తే ఏమవుతుంది, అలా ధూమావతి అంటేనే చాలామంది విచిత్రంగా, అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క కథలు చెప్పడం అనేది పరిపాటైంది. సో వాళ్ళకి భయపడాలా, ఇంధనకలాగా అంటే సాత్వికంగా చేసుకోవచ్చా, అసలు ధూమావతి గురించి ఎలా అర్థం చేసుకోవాలి? ధూమావతి రూపం అమ్మవారు తీసుకున్నటువంటి దశమహావిద్యా రూపాలలో ఒక రూపం. 10 రూపాలను ధరించింది అమ్మవారు. ఆ 10 రూపాలను దశ మహావిద్యలు, దశావతారాలు అనలేదు, దశ మహావిద్యలు. విత్ అంటే తెలుసుకోదగినటువంటిది విద్య. ఎలాంటి జ్ఞానం ఇస్తుంది అంటే మహాజ్ఞానం. అంటే మహమితి బ్రహ్మ అన్నట్టుగా బ్రహ్మజ్ఞాన స్వరూపిణిగా పరమేశ్వరి 10 రూపాలను ధరించింది అని అన్నారు. మామూలుగా చూడండి, అమ్మవారి అవతారాలు అంటారు, ఏదైనా చెప్పాడు ఈ అవతారం ధరించింది, ఒక సరస్వతి అవతారం వేస్తున్నాం, లక్ష్మీదేవిగా అవతరించింది అని చెప్పుకుంటాం. కానీ దశమహావిద్యల దగ్గరకు వచ్చేటప్పటికి దశావతారాలు అని మాట్లాడడం. అమ్మవారి ఆరాధన కనుక చెయ్యాలి అని అనుకుంటే అమ్మవారి తత్వానికి దగ్గర చేసేటువంటి 10 మహావిద్యల రూపంలో అమ్మవారు అవతరించింది జ్ఞానస్వరూపిణిగా. ఆ విద్యను నేర్చుకోండి అంటుంది శాక్తేయం. ఆ రూపాలు కనుక చూస్తే కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి, ఈ 10 రూపాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే 10 రూపాలలోనూ కూడాను ధూమావతి ప్రత్యేకమైనటువంటి దేవత. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు వారాహిని పూజించకూడదు అంటున్నారు, ధూమావతిని పూజించకూడదు అంటున్నారు. ఏమిటి అని అంటే శైవము వైష్ణవము మీద ఉన్నంత అవగాహన శాక్తేయం మీద జనాలలో లేదు. భయం, అమ్మవారంటే భయం, కోపం వస్తుందేమో భయం. శివుడికి కోపం వస్తుంది, విష్ణుమూర్తికి కోపం వస్తుంది అనుకోరు చాలామంది. అమ్మో అమ్మవారికి కోపం వస్తుందేమో, కుంకుమ పూజ ఆపేస్తే కోపం వస్తుందేమో, చదువుకోవచ్చు అంటారా, ఈ స్తోత్రం చదవచ్చు అంటారా, లేకపోతే ఖడ్గమాల చదువుకోవచ్చు అంటారా ఇంట్లో, ఇట్లాంటివన్నీ కూడా తీవ్ర దేవతల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా అమ్మవారివి. అది ఉగ్ర నరసింహస్వామి ఫోటోనో ఇంకో రూపం అయితే వాళ్ళకి అనుమానం రాదు, అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పుడు అనుమానం వస్తుంది. కానీ ఆమె అమ్మ అన్న విషయం మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. మొన్న దసరా నవరాత్రుల్లో మీరు ఇక్కడికి వచ్చారు. దసరా నవరాత్రులలో ఇక్కడ మనం అమ్మవారికి దశమహావిద్యా అలంకారాలే వేస్తాం 10 రోజులు కూడా. ధూమావతి అలంకారం వేస్తాం. సరే మనం 11 రోజులు వచ్చినప్పుడు వారాహి వేసాం. ఆ రోజు మీరు కూడా ఉన్నారు. అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటే వారాహిదేవికి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఇంతకుముందు కూడా ఒకసారి ఇక్కడ పాతాళ శ్వేత వారాహికి హారతి ఇస్తున్నప్పుడు కూడా అమ్మవారు ప్రత్యక్షమైంది. నిన్ననే ఎవరో భక్తులు కూడా హోమం పూర్ణాహుతి చేసుకున్నారు వారాహిదేవిది. పూర్ణాహుతి సమయంలో ఫోటో తీస్తే వారాహిదేవి వచ్చింది.
అంటే అమ్మ వస్తుంది అంటానికి నిదర్శనం, పిలిస్తే పలుకుతుంది అంటానికి నిదర్శనం చెప్తున్నాను. ధూమావతి దగ్గరకు వచ్చేటప్పటికి ఏమిటంటే ఆమెను భర్త లేనటువంటి దేవతగా ధూమావతి తంత్రం చెబుతూ ఉన్నది. ఒకసారి ఆమెకు తీవ్రమైనటువంటి ఆకలి వేసిందని, పరమేశ్వరుడు పట్టించుకోకపోతే ఆమె ఆయన మింగివేసిందని, ఆ పొట్టలో ఆయన అగ్నిస్వరూపుడు కాబట్టి ఆ పొట్టలో నుండి పొగలు బయటికి వచ్చాయి. ఆమె శరీరం అంతా కూడాను బూడిద, ధూమం అంటే పొగ, ధూమ్రవర్ణంతో ఉన్నది కాబట్టి ఆమెను ధూమావతి అని అన్నారు అని ఒక కథ. అంటే అమ్మవారి రూపాలు మీరు చూడండి, సాధారణమైనటువంటి స్త్రీ జీవితంలో ఏ ఏ దశలు ఉంటాయో ఆ దశలన్నిటిలో కూడాను అమ్మవారు తాను రూపాలను తీసుకొని చూపించింది. ఒక బాలగా చూపించింది, తర్వాత కన్యగా చూపించింది, కన్యాకుమారిగా, తర్వాత గౌరిగా చూపించింది, ఆ తర్వాత సంతాన లక్ష్మిగా ఆమె గర్భాన్ని ధరించినటువంటి దేవతగా కనిపిస్తుంది, స్కందమాతగా బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నటువంటి దేవతగా కనిపిస్తుంది, అలాగే లలితాదేవిగా నిత్య సువాసిని రూపంలో కనిపిస్తుంది. దాంతోపాటుగా ధూమావతి భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ రూపంలో కూడా కనిపిస్తుంది. అంటే నిత్య జీవితంలో మహిళ తన జీవితంలో ఏ ఏ దశలు అనుభవించటం ఉన్నదో ఆయా దశలన్నిటినీ కూడాను అమ్మవారు ఆయా రూపాల్లో ధరించింది. అందులో ధూమావతి దేవి. అయితే కొంతమంది చెప్పేటువంటి ఇంకొక కథ ఏమిటంటే, సతీదేవి శరీరం త్యాగం చేసిన తర్వాత దక్షయజ్ఞ వాటికలో ఆ పొగలో నుండి ప్రత్యక్షమైంది ధూమావతి, అందుకే ధూమ్రవర్ణంతో ఉన్నది అని అంటారు. కానీ ఎక్కువ శాతం భర్త లేనటువంటి స్త్రీ రూపంగానే కొలుస్తారు. అయితే ఈమెను ఆరాధించటం ఎందుకు చెయ్యరు చాలామంది అని అంటే, మనకు కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. పూర్వ సువాసనలు అంటారు భర్తను పోగొట్టుకున్నటువంటి వాళ్ళని చూడకూడదని, వాళ్ళు బొట్లు పెట్టుకోకూడదని, వాళ్ళు సుమంగళి ద్రవ్యాలు ఏవి ధరించకూడదని ఒక మూఢనమ్మకం అనేటువంటిది వ్యాప్తి చెందింది. ఇది శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదు. మాంగళ్యం తీసేయటం వరకు ఉన్నది భర్త పోతే తప్ప ఇవి ఎక్కడా లేవు. ఇప్పటికీ కూడా చూడండి, మీరు బృందావనము, కాశీ అటువైపు వెళ్తే చిన్నతనంలోనే వైధవ్యం పొంది వాళ్ళని ముఖం చూడటం ఇష్టం లేక అక్కడ వదిలేసినటువంటి స్త్రీమూర్తులు ఎంతోమంది వేదన అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపమే అని చూపించేటువంటి రూపం ధూమావతి రూపం. కానీ ఈవెన్ కొంతమంది జ్యేష్ఠాదేవి, అలక్ష్మి వీటిగా భావిస్తూ ఉండటం వల్ల ఆమెను చూడటం శుభకరం కాదు అనేటువంటి ఒక భావన ఏర్పడిపోయింది. మరి శుభకరం కాకపోతే ఆమె ఎందుకు ఆ రూపాన్ని తీసుకుంది అమ్మవారు? అది ఆలోచించట్లే ఎవరు. ఆమెను ఉచ్చాటనా దేవత అంటే వెళ్ళగొట్టే దేవత. మనకు కావాల్సినవే కాదు, వెళ్ళగొట్టుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఆరోగ్యం కావాలంటే అనారోగ్యం దూరం కావాలి, విద్య రావాలంటే అవిద్య దూరం అయిపోవాలి, లక్ష్మీదేవి రావాలంటే అలక్ష్మి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ వెళ్ళగొట్టే బాధ్యత తీసుకున్నటువంటి దేవత ధూమావతీదేవి. ఆమె చేతిలో ఎప్పుడూ కూడా ఒక చేట ఉంటుంది. చేట మనం గనక బియ్యాన్ని గనక చెరిగితే రాళ్ళన్నీ ఒక పక్కకు వస్తాయి. అసలు కావాల్సింది మన దగ్గర ఉంటుంది. అంటే ఒక మనిషికి జీవితంలో కావాల్సినటువంటివి దగ్గర ఉంచి అక్కర్లేనటువంటివి వెళ్ళగొట్టేటువంటి దేవత ధూమావతి. అయితే చాలామంది ఏంటంటే ఈ దేవతను కనుక ఆరాధిస్తే ఆ దేవత లక్షణం వస్తుందేమో, వాళ్ళు కూడా పూర్వసువాసులు అయిపోతారేమో అని కొంతమంది భయపెడుతూ ఉంటారు. ఇప్పుడు హనుమంతుడిని ఆరాధిస్తే వాడికి పెళ్లి కాకుండా ఉంటుందా? బ్రహ్మచారిగా ఉంటాడా? దక్షిణామూర్తిని ఆరాధిస్తే, దక్షిణామూర్తి అంటే అమ్మవారు లేదు, సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత స్వామి దక్షిణామూర్తి అయ్యాడు. హిమాలయ పర్వతాల్లో కూర్చున్నటువంటి స్వామి ఆయన. విదురుడు అన్నాడు, భార్య లేనటువంటి దేవుడు పరమేశ్వరుడు, ఆయన ఆరాధిస్తే భార్య పోతుందని ఉందా? ఎక్కడా ఇట్లాంటివి ఏమీ లేవు. ఇవి తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో చెప్పేటువంటివి. కనుక ధూమావతి దేవిని నిస్సందేహంగా ఆరాధించవచ్చు. ఇక్కడ మనం జ్యేష్ఠ మాసంలో ధూమావతి జయంతి చేస్తూ ఉంటాము. అక్కర్లేనటువంటివి, వద్దనుకుంటున్నటువంటివి, ముఖ్యంగా దురలవాట్లు, ధూమపానము, మద్యపానము, ఇట్లాంటి దురలవాట్లన్నింటినీ కూడా దూరం చేసేటువంటి దేవత. దరిద్రాన్ని, అవిద్యను, అనారోగ్యాన్ని, వీటన్నిటినీ కూడాను, కష్టాలను, ఇబ్బందులను దూరం చేసేటువంటి దేవత ధూమావతి. ఆమె హోమం చేస్తూ ఉంటే అనేక సార్లు ఆమె వాహనమైనటువంటి కాకి వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ధూమావతి మంత్ర సాధన చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ సాధించారు, అక్కర్లేనివన్నీ పోగొట్టుకున్నారు, వదిలించుకున్నారు. పోగొట్టుకున్నారనే మాట కంటే వదిలించుకున్నారు. సహజంగా వదలనివన్నింటినీ కూడా వెళ్ళగొట్టేసింది అమ్మవారు, వదిలింపజేసింది. చాలా సంతోషం అమ్మ. చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు
చాలా చాలా కృతజ్ఞతలు. ఇటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ, తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు వస్తాయి. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొకసారి మరొక విశిష్టతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.